కాయిన్స్‌తో ఫ్లవర్ బౌల్ ఎలా తయారు చేయవచ్చు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతో సులభమైన పద్ధతిలో ఈ కాయిన్స్ ఫ్లవర్ బౌల్ అయితే తయారు చేయవచ్చు. పెద్దవాళ్ళే కాదండి, పిల్లలు కూడా చాలా సులభంగా ఈ కాయిన్స్ ఫ్లవర్ బౌల్ అయితే తయారు చేయవచ్చు. ఈ కాయిన్స్ తోటి ఫ్లవర్ బౌలే కాకుండా ఇంకా ఏమేమి తయారు చేయవచ్చు అనే విషయాన్ని కూడా మీకు ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా కాయిన్స్ ఫ్లవర్ బౌల్ ఎలా తయారు చేయాలో చూద్దాము. నేను ఇక్కడ కాయిన్స్ ఫ్లవర్ బౌల్ తయారు చేయడానికి కొబ్బరి చెప్పు ఒకటి తీసుకున్నానండి. వెనకమాల 3 కళ్ళు ఉన్నటువంటి కొబ్బరి చెప్పు అయితే మీకు నిలబడటానికి బాగుంటుంది. అలాగే పూజలో కూడా 3 కళ్ళు ఉన్నటువంటి కొబ్బరి చెప్పుని ఉపయోగించాలి. ఇలా రౌండ్ షేప్లో ఉన్నటువంటి ఇత్తడి గిన్నెలు కానీ కలిసిన చెంబులైనా సరే ఉపయోగించవచ్చండి. ఇలా రౌండ్ షేప్లో ఉంటే ఫ్లవర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడడానికి చాలా ముచ్చటగా కూడా ఉంటుంది. పూజలో పెడితే పూజంతా ఆకర్షణీయంగా మారిపోతుంది. అంత అందంగా తయారవుతుందండి కాయిన్స్ ఫ్లవర్ బౌల్ అయితే. అలాగే గాజు బౌల్స్కైనా సరే వీటిని అతికించవచ్చండి. చాలా ఈజీగా అతుక్కుంటాయి. మరి ఈ ఫ్లవర్ బౌల్ తయారు చేయడానికి ఇంకా ఏమేమి కావాలనే విషయం తెలుసుకునే ముందుగా కొబ్బరి చిప్ప చుట్టూ పీచు అది ఉంటుంది కదండి, అదంతా తీసేసి నీట్గా శుభ్రం చేసుకోవాలి. అలాగే మనం కాయిన్స్ ఫ్లవర్ బౌల్ తయారు చేస్తున్నాం కాబట్టి ఈ కాయిన్స్ని కూడా శుభ్రం చేసుకోవాలి. ముందుగా నేనైతే కొబ్బరి చెప్పు చుట్టూ ఉన్నటువంటి పీచుని అంతటిని తీసేస్తున్నాను. అలాగే కొంచెం రబ్బుగా ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఏదైనా గరుకు పేపర్ లాంటిది తీసుకొని చుట్టూ కూడా ఇలా అంతా కూడా చేసుకున్నట్లయితే నున్నగా కొబ్బరి చెప్పు అయితే తయారవుతుంది. ఇంకా అలా ఉన్నటువంటి కొబ్బరి చెప్పుకి అయితే ఈజీగా కాయిన్స్ అయితే అతికించవచ్చు. ఇక్కడ నేను కొబ్బరి చెప్పును ఎందుకు తీసుకున్నానంటే అందరి దగ్గర కూడా ఇలా ఇత్తడి గిన్నెలు అనేవి రౌండ్ షేప్లో లేదా కమలం షేప్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొబ్బరి చెప్పు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదండి, అందుకని కొబ్బరి చెప్పు అయితే తీసుకున్నాను. చాలా మంచిది కూడా. టెంకాయ అనేది మనం భగవంతుడు సమర్పించే పూజలో చాలా ముఖ్యమైనది. ఇంకా కాయిన్స్ను కూడా ఒకసారి శుభ్రం చేసుకున్నట్లయితే ఫ్లవర్ బౌల్ తయారు చేసేటప్పుడు దగదగ మెరిసిపోతూ ఉంటాయి. ఇక 1 రూపీ కాయిన్స్ అయినా 2 రూపీ కాయిన్స్ అయినా తీసుకోవచ్చు. కానీ కాయిన్స్ అన్నీ కూడా సమానంగా ఉండేలా చూసుకోవాలి. 2 రూపీస్ కాయిన్స్ కూడా కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి ఉంటాయండి. అలా కొంచెం పెద్దవి చిన్నవి తీసుకునే కన్నా ఒకటే సమానంగా ఉన్నటువంటి కాయిన్స్ తీసుకుంటే ఫ్లవర్ బౌల్ తయారు చేసేటప్పుడు చాలా అందంగా వస్తుంది. ముందుగా నేను ఒక పావు గంట సేపు పీతాంబరి పౌడరు కొంచెం నీళ్లు వేసి కాయిన్స్ అయితే నానపెట్టానండి. ఇక ఇప్పుడైతే ఒక బ్రష్ తీసుకుని వీటన్నిటిపైన ఉన్నటువంటి ఏదన్నా మరకలు మచ్చలాంటివి ఉంటే పోతాయని చెప్పి ఒకసారి నేను ఈ విధంగా అయితే క్లీన్ చేస్తున్నాను. అలాగే ఇతర పూజా సామాగ్రి ఉపయోగించడానికి మీ దగ్గర ఏదైతే ఉందో అంటే సోప్ జెల్ లాంటిది లేదా పీతాంబరి పౌడరు, చింతపండు అయినా ఏదైనా సరే పెట్టి కాసేపు నానబెట్టిన తర్వాత శుభ్రం చేయండి. తళతళమంటే మెరిసిపోతూ ఉంటాయి కాయిన్స్ అన్నీ కూడా. ఇలా వాష్ చేసుకున్న వాటన్నిటిని కూడా ఒకసారి పొడిగుడ్లో వేసి ఒకసారి ఇలా అంతా తుడిచేసుకోండి. ఇలా తుడుచుకున్న తర్వాత ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది కాయిన్స్ ఎంత దగదగా మెరిసిపోతున్నాయో. ఇక వీటన్నిటిని కూడా నేను ఏం చేస్తానంటే 1 రూపీ కాయిన్స్ విడిగా, 2 రూపీస్ కాయిన్స్ విడిగా, అలాగే 2 రూపీ కాయిన్స్లో కూడా సైజులు ఉంటాయండి. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. వాటన్నిటిని కూడా నేను సపరేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కింద భాగంలో కొంచెం పెద్ద కాయిన్స్ పెట్టి పై భాగం ఉంచేటప్పుడు చిన్న కాయిన్స్ పెట్టినట్లయితే పుష్పం కింద నుంచి ఇలా విచ్చుకున్నట్లుగా చక్కగా వస్తుంది. అందుకని నేను కాయిన్స్ అన్నీ కూడా సపరేట్ చేసేస్తున్నాను. ఇలాగే మీరు 5 రూపీ కాయిన్స్, 10 రూపీ కాయిన్స్ కూడా పెట్టవచ్చండి. అలా అయితే గోల్డ్ ఫ్లవర్ బౌల్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నా దగ్గర అన్ని కాయిన్స్ అయితే 5 రూపీ కాయిన్స్ లేవు, అందుకని నేను 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్ అయితే తయారు చేస్తున్నాను. మరి వీటిని అతికించడానికి మన దగ్గర ఉండవలసిన గ్లూ ఏంటి అంటే ఇక్కడ డబుల్ సైడర్ ఉన్నటువంటి ప్లాస్టర్ అయినా సరే, లేదంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది కూడా డబుల్ సైడర్ ఉంటుంది. ఇప్పుడైతే మీకు సింగిల్ సైడర్ చూపిస్తున్నాను, అలాంటిది డబుల్ సైడర్ ఉంటుంది. ఫెవీ బాండ్ కూడా ఉపయోగించవచ్చండి అతికించడానికి, లేదా గ్లూ గన్స్లో ఉండే గ్లూ స్టిక్స్ ఉంటాయి, వాటిని ఉపయోగించవచ్చు. లేదంటే గ్లూ గన్ అయినా సరే. మీకు ఈరోజు వీడియోలో ఈ గ్లూ గన్ కానీ గ్లూ స్టిక్, ఫెవీ బాండు, అలాగే డబల్ సైడర్ ప్లాస్టర్ తోటి ఒక్కొక్క ఐటెం అయితే కాయిన్స్తో తయారు చేసే విధానాన్ని షేర్ చేస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. ముందుగా డబల్ సైడ్ ఉన్నటువంటి ప్లాస్టర్ అయితే తీసుకున్నాను. ఇలా కొంచెం పెద్దగా అతికించానండి. ఒక్కొక్క కాయిన్కి ఒక్కొక్క ప్లాస్టర్ని అతికించి కూడా మీరు కాయిన్ అయితే పెట్టవచ్చు. ప్రతి ఒక్కరింట్లో కూడా ఇలా డబల్ సైడ్ ప్లాస్టర్ ఉంటుంది కాబట్టి ఈజీగా అతికించేయచ్చండి, చాలా సులభము. ఇంకా మీ దగ్గర గ్లూ స్టిక్ ఉన్నట్లయితే ఒకసారి వేడి చేసి ఇలా కొబ్బరి చెప్పుకు ఒకసారి ఇలా టచ్ చేసి చూడండి, కొంచెం గమ్ములాగా అతుక్కుంటుంది. దానికి ఇలా 1 రూపీ కాయిన్ కానీ 2 రూపీ కాయిన్ కానీ ఇలా అతికించేయచ్చు, చాలా సులభము. ఇదే మీరు ఇత్తడి గిన్నెకైనా సరే అతికించినప్పుడు గ్లూ స్టిక్ అతికించినా కూడా మీరు చక్కగా అతుక్కుంటుందండి. అలాగే అతికించిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా అలాగే అతుక్కుని ఉండిపోతాయా, పనిలో ఊడుతుందా లేదని మీకు సందేహం రావచ్చు. ఏం పర్వాలేదండి. ఇలా అతికించిన తర్వాత మనం ఎప్పుడైనా సరే ఇత్తడి గిన్నెలు శుభ్రం చేసుకోవాలనుకున్నప్పుడు ఒకసారి ఇలా ఊడదీసినప్పుడు వచ్చేస్తాయండి. ఇక్కడ మీకు చూపిస్తున్న ఇక్కడ గ్లూస్లో ఏమైనా సరే ఉన్నా సరే వాటిని ఉపయోగించి చక్కగా అతికించవచ్చు. ఇక్కడ చూపించాను చూడండి, ఇలా లాగంగా అంతా వచ్చేస్తాయి అనమాట. ఇలా మరకలు మచ్చలు కూడా ఉండవండి.
ఇప్పుడు గ్లూ గన్ వీటికి అతుక్కుంటుందా లేదని ఒకసారి చూద్దాము. ఈ గ్లూ గన్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి. 5 గ్లూ స్టిక్స్ అయితే దీనికి ఫ్రీ ఇచ్చారు. చాలా బాగుంది, చాలా బాగా వర్క్ అయింది. మీరు ఎవరికైనా మీషో కోడ్స్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్ పెడతాను, ఒకసారి చూడండి. అలాగే గ్లూ గన్తో ఒకసారి ఇలా నొక్కిన తర్వాత వెంటనే ఆ గ్లూ అయితే రాదు కదండి. కాసేపు ప్రెస్ చేసి ఉంచినట్లయితే గ్లూ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 2 రూపీ కాయిన్స్ అయితే పైన పెడుతున్నానండి. పెద్దగా ఫ్లవర్ షేప్ అనేది చుట్టూ కూడా ఆకారం అనేది బాగా వస్తుందని చెప్పి ఇలా 2 రూపీ కాయిన్స్ అయితే చుట్టూ పెడదాం అనుకుంటున్నాను. కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టండి. అంతేనండి, సులభంగా అతుక్కుంటుంది, వెంటనే అతుక్కుంటుంది కూడా. అలా కొంచెం మనం జాగ్రత్తగా పట్టుకుని గ్లూ అనేది ఇలా పెడుతూ ఒక్కొక్క కాయిన్ అయితే అతికించవలసి ఉంటుంది. గ్లూ అనేది 1కి 2 సార్లు పెట్టేసిన తర్వాత కాయిన్ అయితే అతుక్కోదండి. కొంచెం కొంచెంగా పెట్టుకుంటే ఒక్కొక్క కాయిన్ అయితే అతికించవలసి ఉంటుంది. 10 నిమిషాల్లో కాయిన్స్ ఫ్లవర్ బౌల్ అయితే తయారైపోతుంది. మనకు కావాల్సింది ముఖ్యంగా ఇక్కడ ఏం కావాలంటే కాయిన్స్ కావాలి, అలాగే కొబ్బరి చెప్ప, లేదంటే ఇత్తడి గిన్నె లాంటిది, లేదా కలిసిన చెంబైనా, లేదా గ్లాస్ బౌల్ అయినా తీసుకోవచ్చు. అలాగే గ్లూ గన్ ఒకటి కావాలండి, అంతే. చాలా ఈజీగా కాయిన్స్ ఫ్లవర్ బౌల్ అయితే తయారు చేయవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారు అలంకార ప్రియురాలండి. చక్కగా అమ్మవారికి ఈ విధంగా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలని చెప్పి దేవుని మందిరంలో కూడా ఇలా కాయిన్స్ ఫ్లవర్ బౌల్ని తయారు చేసుకొని బియ్యం పోసి అమ్మవారి విగ్రహం పెట్టుకొని అలానే ఉంచుకోవచ్చు. లేదా స్పెషల్గా లక్ష్మీ అమ్మవారి పూజలు చేసేటప్పుడు, అంటే వరలక్ష్మి వ్రతానికైనా లేదంటే లక్ష్మీ అమ్మవారి పూజలు చేసేటప్పుడు ఈ విధంగా చక్కగా అలంకరణ చేసి అమ్మవారిని పూజలో పెట్టుకోవచ్చు. చూడండి, చుట్టూ కూడా అతికించేసాను కదా. అదేవిధంగా ఒక కాయిన్కి మధ్యలో ఇలా గ్లూ పెట్టి అతికించినట్లయితే మీకు కమల పుష్పం విచ్చుకున్నట్లుగా ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఫ్లవర్ అయితే వస్తుంది. మీలో ఎంతమందికి కాయిన్స్ ఫ్లవర్ బాల్ నచ్చిందనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ పెట్టండి. చాలా అందంగా ఉంది కదూ. సెకండ్ లైన్ కూడా నేను ఇక్కడ రెడీ చేసేసాను. అదేవిధంగా ఇక థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ కూడా పెడతాను. చివరి వరకు అంటించిన అవసరం లేదండి, ఎందుకంటే కింద భాగంలో అమ్మవారిని కూర్చోబెట్టడానికి బియ్యం పోసి పెడతాం కాబట్టి అడుగు భాగంలో అయితే పెట్టనవసరం లేదు కాయిన్స్ అనేవి. అమ్మవారిని అలంకరణ చేయడానికి మార్కెట్లో మనకి చాలా రకాల పూజా వస్తువులు ఉన్నప్పటికీ కూడా మన చేతులతో స్వయంగా ఈ విధంగా అమ్మవారికి అలంకరణ చేయడానికి తయారు చేసే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఆనందాన్ని ఇస్తాయి. అమ్మవారిని అలంకరణ చేసుకున్నప్పుడు పదే పదే మనం అమ్మవారిని చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ మీరు వీడియోలో గమనించినట్లయితే నేను పెద్ద సైజులో ఉన్నట్టు కొబ్బరి చిప్పను అయితే తీసుకున్నానండి. చిన్న సైజులో కొబ్బరి చిప్పను కూడా తీసుకోవచ్చు. మీకు చిన్న పూజా మందిరం అయితే చిన్న కొబ్బరి చిప్పని తీసుకోండి. ఇక్కడైతే నేను ఒక పెద్ద సైజులో ఉన్న కొబ్బరి చిప్ప తీసుకోవటం వల్ల ఎక్కువ కాయిన్స్ అయితే పట్టాయి. మీతో మాట్లాడుతూనే 10 నిమిషాల్లో ఇలా కాయిన్స్ ఫ్లవర్ బౌల్ అయితే తయారు చేశానండి. చాలా సులభము. ఎంతో అందంగా తయారైన కాయిన్స్ ఫ్లవర్ బౌల్లో అమ్మవారిని ఏ విధంగా అలంకరణ చేయవచ్చు, ఎలా పెట్టవచ్చు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము. ఒక ప్లేట్ తీసుకుని అందులో బియ్యం కానీ గోధుమలైనా నవధాన్యాలైనా పోసి అందులో ఈ కొబ్బరి చిప్పని అయితే పెట్టండి. ఎందుకు ఇలా పెట్టాలి అంటే ఈ కొబ్బరి చిప్ప అయితే అటు ఇటు ఊగుతూ ఉంటుంది కదండి, అలా ఊగకుండా బియ్యం సపోర్ట్ అయితే ఇస్తుంది. ఎలా అయితే కాయిన్స్ ఫ్లవర్ బౌల్ పెట్టామో అదేవిధంగా మనం కలిసిన చెమ్మను కూడా పెడుతూ ఉంటాం కదండి ప్లేట్లో బియ్యం పోసి, అదేవిధంగా కాయిన్స్ ఫ్లవర్ బౌల్ కూడా పెట్టుకోవాలి. అలాగే బౌల్లో కూడా లోపల నిండుగా బియ్యం పోసి ఆ పైన లక్ష్మీ అమ్మవారి విగ్రహం పెట్టుకోవచ్చు. ఇదే విధంగా విగ్రహం లేని వారు పసుపు ముద్దనని పెట్టుకుని అమ్మవారి పూజలు పెట్టుకుంటే చాలా మంచిదండి. చాలా విశేషం కదా, చాలా బాగుంది కూడా. మీలో ఎంతమందికి కాయిన్స్ ఫ్లవర్ బౌల్ నచ్చిందనే విషయం వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయం తెలియచేయండి. కాయిన్స్తో ఫ్లవర్ బౌలే కాకుండా మనకి సౌభాగ్య చిహ్నంగా గాజులను చెప్తూ ఉంటాము. గాజులతో కూడా అమ్మవారిని ఏ విధంగా ఈ కాయిన్స్ పెట్టి అలంకరణ చేసి పూజలు పెట్టవచ్చు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ నేను ఒక డజన్ గాజులు కానీ ఒక 1/2 డజన్ గాజులు కానీ తీసుకోవచ్చు. 1 సైడ్ ప్లాస్టర్ కానీ ఉంటే ఇట్లా ఈ విధంగా క్లోజ్ చేసేయాలండి, మొత్తం కవర్ చేసేయాలి. ఇలా 3 పక్కలా కూడా ఈ ప్లాస్టర్ పెట్టి అతికించేసినట్లయితే గాజులు అయితే కదలకుండా ఉంటాయి. ఇలా ప్లాస్టర్తో గాజులన్నీ కూడా అతికించిన తర్వాత కింద భాగంలో ఏదైనా కార్డ్బోర్డ్ పెట్టవచ్చండి, ఎందుకంటే అందులో కూడా బియ్యం పోసి లక్ష్మీ అమ్మవారి విగ్రహం పెట్టుకోవచ్చు. లేదంటే ఈ విధంగా గ్లూ గన్ పెట్టి 1 రూపీ కాయిన్ అతికిచ్చి చుట్టూ కూడా అలంకరణ చేయవచ్చు. బ్యాంగిల్స్కి గ్లూ గన్ కన్నా డబుల్ సైడ్ ప్లాస్టర్ అయితే చాలా బాగా అతుక్కుంటుందండి. ఇలా గ్లూ గన్తో అతికిచ్చిన అతుక్కుంది కానీ కొంతసేపటిగా కాయిన్స్ అయితే ఊడిపోయాయి అనమాట. సరే ఇలా కాదని డబుల్ సైడ్ ప్లాస్టర్ అయితే 1 మినిట్లో అయిపోయిందండి నాకు. ఇది చాలా సులభంగా మీరు అప్పటికప్పుడు తయారు చేయాలనుకున్నప్పుడు అయితే డబుల్ సైడ్ ప్లాస్టర్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. గాజులకి చుట్టూ కూడా ఇలా డబుల్ సైడ్ ప్లాస్టర్ అతికించేసి పైన ఉన్నటువంటి టేప్ అయితే తీసేసి కాయిన్స్ అతికించడమే చాలా సులభం. చాలా గట్టిగా అతుక్కున్నాయి కూడా. ఇలా పెట్టి అమ్మవారి ముందు కింద కార్డ్బోర్డ్ అతికిచ్చి పసుపు కుంకుమ నిండుగా కూడా పెట్టి అమ్మవారి ముందు పెట్టవచ్చు. చాలా అందంగా ఉంటుందండి. అమ్మవారి ముందు అలంకరణ చేయడానికి రకరకాలుగా ఈ విధంగా చేయవచ్చు. ఎక్కువగా మనలో చాలామంది కూడా అమ్మవారికి కాయిన్స్ మాలను వేస్తూ ఉంటాం. అదేనండి 5 రూపీ కాయిన్స్తో కానీ 10 రూపీ కాయిన్స్తో కానీ లేదా 1 రూపీ కాయిన్స్తో అయినా సరే ప్లాస్టర్ను ఉపయోగించి అమ్మవారికి కాయిన్స్తో మాల తయారు చేస్తుంటాం కదా. అలానే కాకుండా ఈ విధంగానూ అమ్మవారికి అలంకరణ చేయవచ్చు.
చూడండి, కొబ్బరి చిప్ప లోపల అమ్మవారికి అలంకరణ చేయడానికి ఇంకో స్టెప్గా ఉపయోగపడింది కదా. ఇక వీటితో పాటుగా ఓంకారం కానీ ఇలా స్వస్తిక్ కానీ ఉన్నట్లయితే మీ దగ్గర వీటిని కూడా అలంకరణ చేయవచ్చండి. మనం పూజలో ఎప్పుడైనా సరే ఓంకారం కానీ స్వస్తిక్ కానీ పూజలో పెడితే శుభం లాభం అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇంత ప్రత్యేకత ఉన్నటువంటి స్వస్తిక్కి మనం 1 రూపీ కాయిన్స్తో అయితే చక్కగా అలంకరణ చేయవచ్చు. ఇలా స్వస్తిక్ షేప్ని మనం కార్డ్బోర్డ్తో కూడా తయారు చేయవచ్చు. నా దగ్గర అయితే వుడ్తో తయారు చేసిన ఒక స్వస్తిక్ ఉందండి. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే గ్లూ స్టిక్ తీసుకొని కొంచెం వేడి చేసి ఇలా అతికించిన తర్వాత వెంటనే 1 రూపీ కాయిన్ పెట్టేస్తున్నాను. మనం వీడియోలో మొదటగా కొన్ని రకాల గ్లూస్ అయితే చూసాం కదా, వాటన్నిటిని ఉపయోగిస్తూ ఇక్కడ వీడియోలో అయితే మీ అందరికీ ప్రతి ఒక్క విషయం ఏ విధంగా అతికించవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. నాకైతే గ్లూ స్టిక్తో అయితే ఈజీగా అతుక్కున్నాయి అనిపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర గ్లూ గన్ లేకపోయినా సరే ఇలాంటి గ్లూ స్టిక్స్ అయినా సరే మనకి మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతాయండి. గ్లూ స్టిక్ తీసుకుని కూడా ఇలాగా వేడి చేసి అతికించవచ్చు. కాయిన్స్ ఫ్లవర్ బౌల్కైనా సరే గ్లూ స్టిక్స్తో అతికిస్తే చాలా ఈజీగా అతుక్కుంటాయి. మీతో మాట్లాడుతూనే 2 మినిట్స్లో అయితే స్వస్తిక్ నిండా కూడా 1 రూపీ కాయిన్స్తో గ్లూ స్టిక్తో అయితే ఇవన్నీ అతికించేశాను. ఇలా అతికించిన స్వస్తిక్ని మనం పూజలో ఎక్కడ అలంకరణ చేయాలనే విషయం కూడా తెలుసుకుందాము. మనం ముందుగానే కాయిన్స్ ఫ్లవర్ బౌల్లో అమ్మవారిని అలంకరణ చేసి చక్కగా పెట్టుకున్నాం కదండి. వెనకమాల అమ్మవారికి వెనకమాల ఒక స్టూల్ లాంటిది వేసి అక్కడైతే స్వస్తిక్ పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. కాయిన్స్తో ఫ్లవర్ బౌలే కాకుండా కాసుల మాలే కాకుండా ఏ విధంగానూ అమ్మవారికి అలంకరణ చేయవచ్చు. ఇంకా వీటితో పాటుగా 1 సైడ్ ప్లాస్టర్ ఉంటుంది కదండి, వాటితో కూడా ఏ విధంగా అలంకరణ చేయవచ్చు అనేసి ఇప్పుడు తెలుసుకుందాము. ఇందుకు మనకు కావాల్సింది ఏమిటంటే ఇటువంటి ఒక బౌల్ లాంటిది కావాలి. ఈ బౌల్లో నేను ఏం చేస్తున్నానంటే మట్టి కొండ పెట్టి అందులోంచి అమ్మవారు కనకవర్షం కురిపిస్తున్నట్లుగా పెడదాం అనుకుంటున్నాను. అందుకని 1 సైడ్ ప్లాస్టర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను 10 రూపీ కాయిన్స్ తీసుకున్నానండి. వీటిని కూడా నేను పీతాంబరి వేసి ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. 1 సైడ్ ప్లాస్టర్లో వీటన్నిటిని కూడా ఒక 5 కాయిన్స్ని అయితే పెట్టాను. మళ్ళీ రెండో పక్క నుంచి ఇలా క్లోజ్ చేశాను. అంతేనండి, ఒక్క నిమిషం కూడా పట్టలేదు, చాలా సులభం. ఎంతో ఈజీగా కాయిన్స్తో ఒక లైన్ అయితే తయారైపోయింది కదండి. చాలా సులభంగా తయారు చేయవచ్చు. ఈ విధంగా ఎన్ని లైన్స్ అయినా సరే ఎంత పొడుగ్గానే మనం తయారు చేయవచ్చు. కాసుల మాల కూడా ఇదే విధంగా తయారు చేస్తూ ఉంటాం కదా. అమ్మవారి కోసం కాయిన్స్ బౌల్ అయితే ఎలా తయారు చేశానో అలాగే పక్కనే కాసుల లైన్ కూడా అంతే సైజుగా తయారు చేద్దామని ఇక్కడైతే నేను ప్రిపేర్ చేస్తున్నానండి. ఎందుకంటే అమ్మవారు కనకవర్షం కురిపిస్తున్నట్లుగా ఉండేలా పెడదాం అనుకున్నాను. అందుకని 5 కాయిన్స్తోనే తయారు చేశాను. మీరు కనుక అమ్మవారిని పెద్దగా కొంచెం అలంకరణ చేసుకుని పెట్టుకున్నప్పుడు ఇటువంటివే పెద్ద పెద్ద లైన్స్ కాయిన్స్ లైన్స్ అని తయారు చేయవచ్చు. ఇలానే పెట్టుకోవచ్చు, లేదంటే ఈ మట్టికొండ పైన ఈ విధంగా పెట్టినట్లుగా, లేదా బౌల్లోనే మట్టికొండ ఉన్నట్లుగా పెట్టి కాయిన్స్ లైన్స్ అయితే ఇలా పెడితే చాలా అందంగా ఉంటుంది కదా. చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. కాయిన్స్ ఫ్లవర్ బౌల్తో పాటుగా మిగతావన్నీ కూడా పూజా వీడియోలు ఏ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అని ఒక చిన్న ఐడియా ద్వారా మీ అందరికి షేర్ చేశానండి. నా ఐడియాస్ మీ అందరికి ఏమైనా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఇంకా కాయిన్స్ తోటి లక్ష్మీదేవి అమ్మవారి పూజలు ఏ విధంగా డెకరేట్ చేయవచ్చు అనే విషయాన్ని మీ ఐడియాస్ అన్నిటిని కూడా నా కమెంట్స్ ద్వారా నాకు తెలియచేయించండి. వాటన్నిటిని కూడా ఫర్దర్ వీడియోస్లో నేను తయారు చేసి మీ అందరికి కూడా షేర్ చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అప్పటి వరకు నమస్కారం.